వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని సవరించి మార్పులు చేయాలి అని అనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకించారు ఎంపీ అసదుద్దీన్. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు చైర్మన్ ఖలీద్. అయితే దీనిపై తమ అభిప్రాయాలను సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో సీఎం రేవంత్తో కలిసి చర్చించారు వారు. ఇక మరోవైపు వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని సవరించి మార్పులు చేయాలి అని అనుకోవటం అభ్యంతరం వ్యక్తం చేశారు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉందనే స్పృహ లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన మతతత్వ ఆలోచనలతోనే ఇంకా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఒక మతానికి సంబంధించిన అంశంతో మరో మతస్థులు ఉండవద్దని బీజేపీ నేతలే చెబుతున్నారని, కానీ వక్ఫ్ బోర్డులో మాత్రం ఇతర మతస్థులను చేర్చి నియంత్రించాలి అని అనుకోవటం విడ్డూరమని అన్నారు. ఇది ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని అన్నారు ఆయన.